హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మీ వినోద్ బ్లాగ్స్ నుంచి ఈ వీడియోలో మీకు ఏం చూపిస్తుందంటే మష్రూమ్ కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు మష్రూమ్, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆల్రెడీ బౌల్ పెట్టుకున్నాము, ఆయిల్ వేసుకున్నాము కొద్దిగా. మష్రూమ్, పచ్చిమిర్చి, ఆనియన్స్ కొద్దిగా వేగినాయి కదా, టమాటా వేసుకున్నాము. ఉప్పు, లైట్గా పసుపు, ఇంకా కొద్దిగా గోల్డెన్ కలర్ రావాలి. చూడండి ఫ్రెండ్స్, టమాటా కూడా మగ్గిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఒకసారి నూనె బాగా వేయించుకున్నాం. మనం ఇందాకలా మష్రూమ్స్ ముక్కలు కోసుకున్నాం కదా, కడిగి నీట్గా వాటర్లో క్లీన్ చేసుకొని ముక్కల్ని దీనిలో వేసుకున్నాం. ఈ ముక్కలు కూరలో ఆల్రెడీ అంతా వేగిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా. చూడండి ఫ్రెండ్స్, కలిపి మూత పెట్టుకుందాం. సిమ్లో పెట్టుకొని మగ్గిద్ది. ఒకసారి తిప్పుకుందాం మనం. ఆల్రెడీ కారం వేసాను, 1/2 స్పూను చూపించడం మర్చిపోయాను మీకు. నేను ఇంకా వాటర్ పోయలేదు దీనిలో, ఎందుకంటే ఆ వాటర్ కూడా అవసరం లేదు. ఈ మష్రూమ్లో ఉన్న వాటర్ సరిపోయింది, దీనిలోకి ఉడుకుతుంది. ఇంకా దగ్గర పడాలి చాలా. జీడిపప్పులు మనం పేస్ట్ చేసుకున్నాము. ఇది మష్రూమ్ కర్రీలో వేసుకున్నాం, చాలా టేస్టీగా ఉండిద్ది. మనం సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకున్నాము. ఇవాళ పిల్లలు హాలిడే అయ్యేసరికి ఇంట్లో గోల గోల చేస్తున్నారు ఫ్రెండ్స్, టీవీ చూస్తారు. అందుకని నా సౌండ్ స్లోగా వస్తుంది. ఉప్పు సరిపోలేదు మనకి, లైట్గా వేసుకున్నాం ఉప్పు. ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకున్నాము. మూత పెట్టుకున్నాం మనం. గరం మసాలా వేసుకున్నాం మనం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, గరం మసాలా వేసాం, కొత్తిమీర కూడా వేసేసుకున్నాము. అయిపోయింది, దగ్గర పడింది. మనం ఆఫ్ చేసుకుందాము. ఈ కర్రీ, మష్రూమ్ కర్రీ మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, బెల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.